హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ అన్నది పెడిక్యూర్ ఎట్లా చేసినాను చూపించేటాం కదా. ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసినా కదా, చూసే ఉండొచ్చు అందరూ ఆల్రెడీ. ఇప్పుడు మీకు చెప్తాను లెసన్ చెప్తా అని, అందుకు లెసన్ చెప్తున్నాను మీకు. ఇక పెడిక్యూర్ లెసన్ ఎక్కడ ఉందో చూస్తూ ఉన్నాను. అలా పెడిక్యూర్ ఎక్కడ ఉన్నారు? ఎక్కడ ఉన్నా పెడిక్యూర్? ఇప్పుడు చెప్తాను మీకు. పెడిక్యూర్కి సంబంధించినది ఆల్రెడీ నేను పోస్ట్ చేస్తా కదా వీడియో. అలా అనేది పెడిక్యూర్ కావాల్సిన ఐటమ్స్ అన్ని కనిపిస్తాయి. మళ్ళీ మీకు అది మళ్ళీ చూపిస్తాను. అవి ఏంటివో కూడా చెప్తాను. ఇప్పుడు కావాల్సిన ఐటమ్స్ ఏమేమి కావాలంటే, మనము వేణీలు పెట్టుకోవాలి. వేణీలు ఎట్లా అంటే, మనం బకెట్ ఉంటుంది కదా, ఆ బకెట్లో వాటర్ పోసుకొని హీటర్ పెట్టుకోవాలన్నట్టు. హీటర్ పెట్టుకుంటే ఇక వేడేదిగా వాటర్ వేడైనాక టబ్లో పోసుకోవాలన్నట్టు. ఒకవేళ కరెంట్ లేదనుకో, స్టవ్ పైన వాటర్ వేడి చేసుకోవచ్చు. ఓకే, నో టెన్షన్. అయితే పెడిక్యూర్ చేసే ముందు ఏంటంటే, టబ్బులు అనేది వేడి వాటర్ పోయాలి. వేడి వాటర్ పోసి కస్టమర్ కావాలి. ఇంత వేడి చాలా, ఇంకొన్ని చల్ల వాటర్ పోయాలా అడగాలన్నట్టు. అంత వేడి తట్టుకోలేరు కదా, కాలు పెట్టడం కూడా తట్టుకోవాలి కాబట్టి. సో గుర్తు పెట్టుకోవాల్సింది, కొన్ని వాటర్ పోసుకుంటే ఏంటంటే అప్పుడు ఏంటంటే ఏమవుతుందంటే, వేడి అనేది వాళ్ళు తట్టుకోలేరు కాబట్టి, సో కొంచెం కూల్ వాటర్ పోసేటంటే వేడి తగ్గుతారు అన్నట్టు. గోరువెచ్చగా ఉండాలి వాటర్. మరీ అంత ఘోరంగా వేడిగా ఉండొద్దు, మరీ అంత చల్లగా అవ్వదు. మీడియంగా ఉండాలి వాటర్ వేడి. కస్టమర్ తట్టుకోగలగంత వేడి ఉంటే చాలు వాటర్, అంతే. ఓకే, అర్థమైంది కదా. దాని ఐటమ్స్ చెప్తాను వినండి. షాంపూ, ఎందుకంటే కాలు కడుక్కోవాలి కదా నీట్గా, అందుకని షాంపూ అందులో వేసుకోవడానికి. ఓకే, బాడీ లోషన్ ఏంటంటే, మనము ఫేషియల్ చేసినాక మాయిశ్చరైజర్ ఇచ్చిన చూడు, అట్లాంటివి అన్నట్టు. పెడిక్యూర్ వేసినాక మాయిశ్చరైజర్ ఇవ్వాలి. ఓకే, క్రిటికల్ క్రీమ్ అంటే ఏదైనా క్రీము, ఆయిల్ లాంటిది. అంటే క్రిటికల్ క్రీమ్ అంటే అర్థం ఆయిల్ అని అంటున్నా కానీ, మసాజ్ క్రీమ్ అన్నట్టు. క్రిటికల్ క్రీమ్ అంటే అది. మసాజ్ క్రీమ్ మసాజ్ చేస్తే కాలు మంచిగా నీట్గా సాఫ్ట్ అవుతుంది కదా, అది అర్థం అన్నట్టు క్రిటికల్ క్రీమ్ అనేది. క్రిటికల్ క్రీమ్ అంటే ఆయిల్ లాంటిదే కానీ అది మసాజ్ క్రీమ్. ఓకే, అర్థమైంది కదా. ఇంకా నెయిల్ పాలిష్. ఓకే, ఇంకా రిమూవర్ అంటే నెయిల్ పాలిష్ రిమూవర్ అంటే దాని అర్థం చెప్తాను మీకు. కొంతమంది కస్టమర్స్ నెయిల్ పాలిష్ పెట్టుకొని వస్తారు కదా, పెడిక్యూర్ అని అడుగుతారు. సో మనం వాళ్ళకి ఎంత వేడి కావాలో అంత కాళ్ళు అనేది లోపల పెడతాం కదా, లోపల పెట్టాలి కదా. సో వాళ్ళనేది ఎక్కువ పగులు ఉన్నాయనుకో, ఎక్కువ పగులు ఉంటేనేమో 20 నిమిషాలు నానబెట్టాలి కాలు. మళ్ళా మీడియంగా ఉన్నాయనుకో 15 నిమిషాలు చాలు. లైట్గా ఉన్నాయనుకో 10 నిమిషాలు చాలు. దాన్ని బట్టి ఉంటుంది అన్నట్టు. ఇంకా గుర్తు పెట్టుకొని మీకు ఇంగ్లీష్ కూడా చెప్తాను. హెవీగా ఉంటేనేమో 20 మినిట్స్ పగులు. డెస్కిన్ అనేది ఎక్కువ ఉంటేనేమో 20 మినిట్స్, మీడియంగా ఉంటేనేమో 15 మినిట్స్, ఇంకా లైట్గా ఉంటాయి కదా అది 10 నిమిషాలు, 10 మినిట్స్. ఓకే, అర్థమైంది కదా స్టూడెంట్స్. దాన్ని బట్టి ఉంటుంది అన్నట్టు. మంచిగా నానిన తర్వాత అప్పుడు మనము మసాజ్ చేసే ముందు ఏంటంటే, ఫస్ట్ గుర్తు పెట్టుకోవాల్సింది నెయిల్ పాలిష్ రిమూవ్ చేయాలన్నట్టు. రిమూవర్ ఉంటుంది కదా, ఆ రిమూవర్ ఏం చేయాలంటే దూదిలో అనేది అదే ఆ లిక్విడ్ అనేది పోసి నెయిల్ పాలిష్ అనేది తూర్చాలన్నట్టు కాళ్ళ మీద. ఓకేనా, అదేమైంది కదా. ఇంకా టవల్ ఎందుకంటే పెడిక్యూర్ అంటే అయిపోయినాక ఏం చేస్తాం,
తుడుస్తాం కదా, అందుకు టవల్. బ్రష్ బ్రష్ ఎందుకంటే ప్యాక్ పెడతాం కదా, అందుకు ప్యాక్. ఇంకా పెరిక్కి బ్రష్ ఉంటుంది కదా, ఇంకా అదంతా మూకది పోవడానికి అది అన్నట్టు. టబ్బు టబ్ ఏంటి తెలిసిందే కదా, టబ్లో వాటర్ పోసుకున్నాక అంతే కదా అర్థం. స్టోన్ అంటే ట్యూనిక్ స్టోన్. ఓకే, అర్థమైంది కదా. ఇంకా పెడిక్యూర్ సెట్, అలా స్కిన్ గ్రేడ్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. అవన్నీ మీకు ఆల్రెడీ అది అప్లోడ్ చేసేసిన చూసే ఉండొచ్చు మీకు, అర్థమైంది కదా. ఇవి కావాల్సిన ఐటమ్స్. మనము వేడి వాటర్లో వాళ్ళు ఎంత కావాలో అంత పెట్టేస్తాం కదా. అలా ఏమేమి వేయాలంటే గుర్తుపెట్టుకోవాల్సింది మీరు, షాంపూ వేయాలి, ఉప్పు వేయాలి, నిమ్మకాయ వేయాలి, ఇంకా రోజ్ పెటల్స్ కూడా వేయచ్చు. రోజ్ పెటల్స్ వేయకూడదు అంటే వేయచ్చు, అట్లేం ఉండదు. రోజ్ పెటల్స్ వేస్తుంది ఇంకా మంచిది. కానీ ఒకవేళ లేదనుకో వేయకుండా కూడా పర్వాలేదు, అట్లేం రూల్ ఏం లేదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. షాంపూ ఖచ్చితంగా, ఉప్పు ఖచ్చితంగా, నిమ్మకాయ ఉన్నా లేకపోయినా నో ప్రాబ్లం. నిమ్మకాయ ఉంటే వేయచ్చు, లేకపోతే లేదు. ఓకే, రోజ్ పెటల్స్ కొంతమంది ఇంట్లో ఉంటే కొంతమంది ఇంట్లో ఉండదు. సో దాన్ని బట్టి ఓకేనా, అర్థమైంది కదా. అన్నీ వేసిన తర్వాత మంచిగా నెయిల్ పాలిషింగ్ చేసిన తర్వాత ఏంటంటే ఇక మొత్తం కాలంతా నల్లగా అయిపోతాయి. ఇంకా డెస్కిన్ ఎందుకు వస్తారు అంటే పగులు ఎందుకు వస్తాయంటే చెప్తా దాని గురించి కూడా మీకు. ఇప్పుడు మనము ఇంటి పని చేసుకోవడానికి బయటకి ఇట్లా నడుస్తూ ఉంటాం కదా. మనం గుడికి వెళ్తేప్పుడు కొంచెం దూరం నుంచి వెళ్తాం కదా, ఆ రోడ్డు కాబట్టి రోడ్లలో కలపడిన దుమ్ము ఉంటుంది. ఆ దుమ్ము అనేది కళ్ళకి వెళ్ళిపోతుంది అన్నట్టు, అందుకని పగులు వస్తాయి. ఓకే, స్కిన్ వస్తుంది. దుమ్ము పడద్దు, కాళ్ళకి దుమ్ము పడకుండా మెయింటైన్ చేయాలంటే చెప్తాను దాని గురించి కూడా. కానీ ఇంకోటి ఏంటంటే ఏ సీజన్ అయినా పగలదా అంటే పగులుతుంది, ఎందుకు పగలదు. అట్లా పగులుతుంది. మనం ఇంట్లో పని చేసుకుంటాం కదా, ఇంట్లలో కూడా కనపడని దుమ్ము అంటూ ఉంటుంది బండలలో. మనము ఇంట్లోనే కదా చెప్పులు వేసుకుంటాము అని అనుకుంటాం. చెప్పులు వద్దులే ఇంట్లోనే కదా ఏముందులే అనుకుంటాం. కానీ దుమ్ము ఉంటుంది, కనపడండి. ఆ దుమ్ము కూడా పట్టుకుంటుంది, కడుకు పట్టుకొని మనకి పగులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా నల్లగా కూడా పడుతుంది, నల్లగా ప్రింట్ దుమ్ము కాలు పట్టుకుంటుంది, కొంతమందికి పడదు. అయితే నేను చూపిస్తా అది ఎట్లుంటుందో. బ్లాక్ నల్లగా మట్టి కూడా అంటుకుంటుంది, అది పట్టుకుంటుంది, అది వదలదు. సో రోజు కడుగుతూ ఉండాలి అన్నట్టు. అది ఎందుకంటే బద్దలకు ఉంటాయి కదా, అదంతా అతుక్కుంటుంది అన్నట్టు. అది డెస్క్ ఏంటంటే పగులు ఏంటంటే అట్లా లైఫ్ పట్టు ఉంటాయి, పగులుతాయి అన్నట్టు కాలు. అట్లా ఎందుకు ఏంటంటే దుమ్ము వల్ల తట్టుకోలేము కదా, అంటే నొప్పి అవుతుంది కదా చాలా. తట్టుకోలేం. మనం పెడిక్యూర్ చేసుకుంటాం కదా. కొంతమందికి కాలు పగిలిపోయి చాలా చాలా ఉంటాయి, మెయింటెనెన్స్ చేయరు, కడుకోరు. సో అది హెవీ కాక ముందుకే చేసుకున్నాడు నయ్యం. హెవీ గున్నకో అమ్మ వాళ్ళకి అంతసేపు 1 hour టైం పడుతుంది మొత్తం క్లీన్ చేయడానికి. అందుకని తక్కువ ఉన్నప్పుడే చేసుకోవడం నయ్యం పెడిక్యూర్. అవి ఎందుకు వస్తాయి అంటే దుమ్ము వల్ల, మెయిన్గా దుమ్ము వల్ల. మనము ఇంట్లో చెప్పులు వేసుకోకుండా తిరుగుతాం కాబట్టి ఆ దుమ్ము వల్ల వస్తుంది. ఇంకా మనం బయట బట్టలు ఆరేయడానికి అట్లా ఇట్లా పోతాం కదా, బయట దుమ్ము వల్ల కూడా వస్తుంది. మనము గుడి ఎక్కడన్నా ఉంటే మనం రోడ్ పైన నడుస్తాం కదా చెప్పులు ఇప్పి, అట్లా కూడా వస్తుంది. అట్లా అవన్నీ రాకుండా మనం ఏం చేసుకోవాలి, సాక్స్లు వేసుకోవాలి. సాక్స్ వేసుకుంటే ఏంటంటే పగలవు అన్నట్టు. రోజు స్నానం చేసేటప్పుడు మంచిగా నీట్గా కడుక్కొని క్రీమ్ అనేది పెట్టుకోవాలి. మాయిశ్చరైజర్ మీకు చెప్పినా కదా, మాయిశ్చరైజర్ పెట్టుకోవాలి, రోజు కడుక్కోవాలి కాళ్ళు. మనం ఎట్లాగో ఇల్లు బండి ఎట్లా చూస్తామో అట్లా కూడా కాళ్ళు కూడా అట్లనే కడుక్కొని క్రీమ్ రాసుకోవాలి అన్నట్టు. గుర్తుంది కదా, గుర్తు పెట్టుకోండి స్టూడెంట్స్. ఓకే, మర్చిపోకూడదు. ఓకేనా. అయితే పగులు ఎందుకు వస్తాయని చెప్తున్నా కదా, నాకు మీకు అర్థమైంది కదా, పగులు దుమ్ము వల్లనే వస్తుంది.
ఇంట్లో వాకింగ్ చేసా దుమ్ము వస్తుంది, బయట బట్టలు బయటకు పోయినా అట్లా బంధువుల వల్ల వస్తుంది. మన దుమ్ము మన పైన పడ్డా సరే మన గోడలు గిట్ల తిరుగుతాం కదా, వాటి వల్ల కూడా పడిన ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. మన పైన పడతారు కదా, కాళ్ళ కింద కూడా ఉంటాయి, ఎట్లా కాళ్ళ కిందనే ఉంటాయి, కాళ్ళు బాగుంటాయి. అందుకని గుర్తుపెట్టుకోండి. కాళ్ళు నీట్గా పెట్టుకోవాలంటే అర్థము రోజు కడుక్కోవాలి, రోజు క్రీమ్ పెట్టుకోవాలి. వాటర్ అనేది ఎక్కువ తాగాలి, ప్లెంటీ ఆఫ్ వాటర్. ఇంగ్లీష్ చెప్తున్నా ప్లెంటీ ఆఫ్ వాటర్, తెలుగులో చెప్తున్నా చాలా వాటర్ తాగాలి. ఒక రోజులో 1 లీటర్ తాగినాం అనుకో, అట్లా 12 లీటర్స్ వాటర్ తాగాలన్నట్టు. జాగ్రత్త పాటించాలంటే ఇంకా జాగ్రత్త పాటిస్తాం. ఇంకా జాగ్రత్త పాటియాలంటే గుర్తు పెట్టుకోవాల్సింది మీరు సాక్సులు వేసుకోవాలను ఖచ్చితంగా. ఇంట్లో కూడా సాక్సులు వేసుకోవాల్సిందే, చెప్పులు వేసుకోవాల్సిందమ్మా. సాక్సులు ఏం వేసుకుంటాంలే అనుకుంటారు కొంతమంది. ఓన్లీ స్లిప్పర్స్ వేసుకొని కూడా నడవచ్చు ఇంట్లో. అబ్బా స్లిప్పర్స్ ఎందుకులే, సాక్సులు ఎందుకులే అనిపిస్తారు కానీ తప్ప అది కాలు పద్ధకుండా చూసుకోవాలంటే అది తప్ప కాబట్టి అది అంతే. అర్థమైంది కదా స్టూడెంట్స్? చలికాలం వస్తే మస్తు పగులుతాయి కాళ్ళకి మస్తు పగులుతాయి కదా, అమ్మ ఘోరంగా. చలికాలం వచ్చినా సరే జాగ్రత్త గుర్తు పెట్టుకోండి, సాక్సులు వేసుకోండి, కాళ్ళకి పగలకుండా ఉంటాయి. ఎక్కువ వాటర్ తాగుతూ ఉంటుంది, ఏం కాదు. ఓకే, మీకు పెడిక్యూర్ ఎట్లా చేసినా చూపిస్తా కదా, అట్లా చూడండి. అది కూడా కాలు పగులు రాకుండా చూసుకోవడానికి మెయింటైన్ చేయండి. సాక్సులు వేసుకొని చెప్పులు వేసుకొని తిరగండి. ఇంట్లలో కూడా బయట కూడా చెప్పులు వేసుకొనే ఉండండి. గుడికి వెళ్తేప్పుడు అయితే తప్పదు, చెప్పులు ఇప్పాల్సిందే. సో గుర్తుపెట్టుకోండి, ఇంట్లోకి రాగానే ముందు కాళ్ళు కడుక్కోవాలి. స్నానం చేసేటప్పుడు మంచిగా కాళ్ళు అంతా నీట్గా కడుక్కొని క్రీమ్ అనేది పెట్టుకోవాలి. ఓకే, అయితే పెడిక్యూర్ అంతా అయిపోయిన తర్వాత 6 hours సోపు పెట్టకూడదు. 6 గంటలు సోపు అస్సలు పెట్టకూడదు. మీకు అర్థమైంది కదా స్టూడెంట్స్? అర్థమైంది కదా? ఓకే, అయితే పెడిక్యూర్ అంతా అయిపోయిన తర్వాత కొంతమందికి నెయిల్ పాలిష్ పెట్టుకోవడం ఇష్టం ఉంటుంది కదా, నెయిల్ పాలిష్ పెట్టాలా అని అడగాలి వాళ్ళకి. అంటే సరే పెట్టండి అంటే పెట్టాలి. ఓకే, కొంతమందికి వద్దంటారు మొహమాటంగా వద్దంటారు. వాళ్ళకి చెప్పాలి చాలా బాగుంటుంది అని పెడిక్యూర్ చేసుకుని నెయిల్ పాలిష్ అని చెప్పాలి అన్నట్టు. నెయిల్ పాలిష్ వల్ల కాళ్ళని లుక్ వస్తుంది అన్నట్టు. ఓకే, అట్లా లుక్ వస్తుంది అన్నట్టు కాలు. ఓకే, అయితే ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు 6 గంటలు సోపు పెట్టవద్దు, 6 hours అసలు సోపు పెట్టవద్దు. ఇంకోటి ఏంటంటే, మనం కాళ్ళకి మసాజ్ చేసేటప్పుడు ఏంటంటే ఫ్రూట్స్ ఖచ్చితంగా ఉండాలి. ఏమేమి ఫ్రూట్స్, వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ చూపెట్టినా కదా మసాజ్ చేసేటప్పుడు. ఫ్రూట్ కీరా కదా, అదే కాదు, కీర అయినా పర్వాలేదు, క్యారెట్ అయినా పర్వాలేదు, టమాటో అయినా పర్వాలేదు, ఇంకా పపాయ, యాపిల్, అన్ని ఫ్రూట్స్. అంటే ఏ ఫ్రూట్స్ పెట్టినా వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ ఖచ్చితంగా పెట్టాలి. పెట్టండి ఏంటంటే సీతాఫలం ఒక్కటి పెట్టకూడదు. ఓకేనా? అదొక్కటి గుర్తు పెట్టుకొని చాలు. ఓకే, మిగతా ఫ్రూట్స్ అన్ని మంచిగా కలిపేసి మసాజ్ క్రీమ్స్ పెట్టేటప్పుడు మసాజ్ చేయాలి అన్నట్టు. మంచిగా మసాజ్ చేసి ప్యాక్ పెడితే అయిపోయినట్టు పెడిక్యూర్. అర్థమైందా స్టూడెంట్స్? కాళ్ళు దాంట్లో పగులు అంతా తీసేసాక మనము గోడల్లో కూడా కనపడని డస్ట్ కూడా ఉంటుంది, అదంతా రిమూవ్ చేయాలి అన్నట్టు. పగులు ఎందుకోసం అవన్నీ చెప్తున్నా కదా, గోడలలో కూడా కనపడని డస్ట్ ఉంటుంది, అవన్నీ తీసేసేయాలి అన్నట్టు. టూల్స్ ఉంటాయి దానికి, మిక్కి పెట్టి ఆల్రెడీ ఎట్లా తీసిరు వాళ్ళందరూ మా స్టూడెంట్స్ చూసారు కదా, అట్లా అన్నట్టు. అట్లా తీస్తూ ఉంటారు, గోడలలో కనపడని డస్ట్ కూడా ఉంటాయి అన్నట్టు. ఓకే, అర్థమైంది కదా స్టూడెంట్స్? ఓకేనా? అట్లా కాళ్ళలో మసాజ్ చేస్తూ ఉంటాం కాబట్టి అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది కదా, రక్త ప్రసరణ అంటారు కదా, మంచిగా రిలాక్స్గా అనిపిస్తుంది. అమ్మాయ చెప్పడం. అయితే పెళ్ళికి వాళ్ళు మంచిగా మసాజ్ చేస్తుంటారు కాబట్టి మనకు హాయిగా అనిపిస్తుంది, మంచిగా నిద్ర వస్తారు అన్నట్టు మంచిగా. ఎందుకంటే దానివల్ల ఏంటంటే మసాజ్ చేసేటే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉంటుంది కాబట్టి.
రక్త ప్రసరణ అనేది మంచిగా అవుతుంది కాబట్టి ఆ మసాజ్ వల్ల అన్నది మనకు చాలా రిలాక్స్ అనిపించి నిద్ర వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఆహా! ఎంత రిలాక్స్ ఉంది కదా! మసాజ్ చేస్తుంటేనే అనిపిస్తుంది మనకి. అర్థమైంది కదా స్టూడెంట్స్? ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా రాయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ అని నొక్కండి. నేను చేసే వీడియోస్ అనేది మీ దాకా వస్తూ ఉంటాయి అన్నట్టు. ఓకేనా? సపోర్ట్ చేయండి స్టూడెంట్స్. ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తెలుగు మీడియం కూడా ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం ఉంటుంది. జూమ్ చేసి రాసుకోండి, మీకు అర్థమయ్యేలా మంచిగా చదువుకోండి, మీకు అర్థమైపోతుంది.